తీసిన చెత్త సినిమాలన్నింటికి ఒక్క సినిమాతో కొట్టాడు. హాట్ టచింగ్ స్టోరీ. మినిమం 3 to 4 times ప్రతి ఒక్కడికి అక్కడ ఉన్నాడు. స్టూడెంట్ కానీ వాడు జాబ్ చేయని ఫ్యామిలీ కానీ ఎవడైనా సరే ఏడుపు మాత్రం వస్తుంది. సినిమా చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. మూవీ ఈజ్ వెరీ నైస్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఎస్పెషల్లీ వెరీ గుడ్. మూవీ నాని యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ టు నాని అండ్ డైరెక్టర్. డెఫినెట్గా బెస్ట్ మూవీ అవుతుంది. నాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కంపల్సరీ గర్వపడే మూవీ. ఎమోషన్స్తో వస్తే నానికి మించినది ఇంకెవరు లేరు. న్యాచురల్ అంటే ఎమోషన్, న్యాచురల్ స్టార్ నాని. నాని సూపర్, ఎక్సలెంట్. మొత్తం క్రికెట్ మ్యాచ్ గురించి ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్ చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ గురించి ఉంది, మొత్తం అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. తనకి ఉద్యోగం లేదని క్రికెట్ మీద ఉంటుంది మొత్తం అంతా. చాలా బాగుంది మూవీ. సినిమా క్రికెటర్గా బాగా రాణించాడు, వదిలేశాడు, మళ్ళీ క్రికెట్ ఆడతాడు. చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. తీసిన చెత్త సినిమాలన్నింటికి ఒక్క సినిమాతో కొట్టాడు. చాలా బాగుంది మూవీ. హాట్ టచింగ్ స్టోరీ. మినిమం 3 to 4 times ప్రతి ఒక్కడికి అక్కడ ఉన్నాడు. స్టూడెంట్ కానీ వాడు జాబ్ చేయని ఫ్యామిలీ కానీ ఎవడైనా సరే ఏడుపు మాత్రం వస్తుంది సినిమాకి. ఒక కొటేషన్ వచ్చేసి ఏంటంటే ప్రయత్నిస్తూ చచ్చిపోలేదు, చచ్చిపోతూ ప్రయత్నించాడు. ఆ కొటేషన్ అనేది చాలా బాగా నచ్చింది ఆవిడకి. తేడా కాదు అసలు. నాని అంటే నాని అంతే, న్యాచురల్ నాని అంతే. ఇంకది ఆసం అనమాట నానితో. చాలా బాగుందండి మూవీ, అందరూ చూడాల్సింది. యా, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, అందరికీ నచ్చుతుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. తప్పకుండా చూడొచ్చు అందరూ. మూవీ ఈజ్ వెరీ నైస్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఎస్పెషల్లీ వెరీ గుడ్. బిఫోర్ ఇంటర్వెల్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇనిషియల్లీ కొంచెం స్టార్టింగ్లో లవ్ అండ్ ఎమోషన్, బట్ అంతా మర్చిపోతారు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసేసరికి మీరు. అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ గుడ్. ఎక్సలెంట్ సూపర్ ఉందన్న, చాలా బాగుంది. బాగుంది భయ్యా, గుడ్ మూవీ. నాని యాక్టింగ్ చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. నిజంగా మ్యాచ్ చూస్తున్నట్టు ఉంది. బాగుంది భయ్యా. బాగుందన్న మూవీ, బాగుంది మూవీ. సాంగ్స్ అయితే సిచ్యువేషన్ని బట్టి ఉన్నాయి సాంగ్స్. ఏమంత సాంగ్స్ ఏం లేవు, సిచ్యువేషన్ని బట్టి ఉన్నాయి సాంగ్స్ అంతే. పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. నాని హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆల్సో బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ మూవీ సూపర్ అన్న, సూపర్. చాలా బాగుంది, సూపర్ బాగుంది, సూపర్గా ఉంది. చాలా బాగుంది అన్న పిక్చర్. ఓవరాల్గా మొత్తం నాని యాక్టింగే బాగుంది చెప్పాలంటే. నాని యాక్టింగ్ ఓవరాల్గా చాలా బాగుంది. నాని యాక్టింగ్ అవును సేమ్ నార్మల్ రియల్గా కూడా నాని ఇప్పుడు సన్ పుట్టారు కదా, సేమ్ అట్లా అందుకే సెలెక్ట్ చేసుకున్నారేమో ఈ స్టోరీ అని అనిపించింది మూవీలో. చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే నాని. బాగుంది. ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా బాగా చేసింది. మ్యూజిక్ ఏమంత బాగాలేదన్న. మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుంటే బాగుండేది. సూపర్ బాయ్. మూవీ అయితే అవసరం ఉంది, అసలు చెప్పనక్కర్లే. నానే యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ టు నాని అండ్ డైరెక్టర్. చాలా ఎమోషనల్ మూవీ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఒక ఎమోషనల్గా ఏడ్చుకుంటూనే వస్తుంది. వెరీ ఫెంటాస్టిక్ మూవీ. యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని చెప్పారు, ఈ మూవీ చూసి నా ఫ్యాన్స్ అందరూ చాలా గర్వపడతారని. నాకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. అంటే బాగుంది మూవీ, బట్ బాగా ఎక్కువ చెప్పారేమో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మూవీ చాలా బాగుంది. నాని చెప్పినట్టుగా ఎమోషన్స్ అన్నీ చాలా బాగా క్యారీ అయినాయి. థియేటర్లో చూస్తుంటే చాలామంది ఏడుస్తూ ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కళ్ళు తుడుచుకుంటూ. చాలా ఎమోషనల్గా చాలా బాగా తీశాడు సెకండ్ హాఫ్. డైరెక్టర్ కానీ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్. ఫస్ట్ హాఫ్లో కొంచెం బ్యాడ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్స్ని క్యారీ చేయలేకపోయింది. బట్ సెకండ్ హాఫ్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. కంపల్సరీ అందరూ చూడాల్సిన మూవీ. ఇంత ఎమోషనల్ మూవీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. నాని అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డెఫినెట్గా బెస్ట్ మూవీ అవుతుంది. నాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కంపల్సరీ గర్వపడే మూవీ. అందరూ బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు తగ్గట్టు. సత్యరాజ్ గారి క్యారెక్టర్ చాలా చిన్నదని చెప్పారు, బట్ ఆయన లేకుండా ఈ మూవీ అయితే లేదు నాకు తెలిసి. ఆయనే ప్రతి చోట మూవీ నడిపించింది. ఆయనే ఒక కోచ్కి ఆయన ప్లేయర్ మీద ఉండే నమ్మకం కానీ, భార్య భర్తల మధ్య ఉండే నమ్మకం కానీ అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయండి. మీకు అసలు ఎక్కడ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం వీక్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఇచ్చాడు. హలో, సినిమా చాలా బాగుంది. నాని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఇంకోటి అంటే క్లైమాక్స్ వెరీ హైలైట్ అండి సినిమా మొత్తానికి. సో ఇంకోటి ఏంటంటే ఎమోషనల్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా క్యారీ అవుట్ చేశారు. వెరీ ఎమోషనల్. క్లైమాక్స్ మాత్రం మిస్ కాకూడదు ఎవరే కానీ. సో ఇంకోటి ఏంటంటే థర్డ్ జనరేషన్ ఆఫ్ లెజెండ్ ఇన్ మేకింగ్ నాని గారు. ఫ్యామిలీ ఐటెం తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ టు ఇన్స్పిరేషనల్ మూవీ. సో ప్రతి కొడుకు ఎలా అయితే ఇన్స్పిరేషన్ చేశారో నాని గారు చాలా ఇన్స్పైర్ చేశారు. అట్లా తప్పకుండా అండి రియల్ లైఫ్లో జరుగుతాయి. మనకు చాలా తెలియకపోవచ్చు, కానీ సినిమాలో ఉంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని బయటకు వస్తాయి కావాలంటే. సో అలా ఇన్స్పిరేషన్ చేశారు. వెరీ ఇన్స్పైర్డ్ మూవీ. తప్పకుండా అండి
మళ్ళీ లాస్ట్ రెండు సినిమాలు కొద్దిగా డౌన్ అయినా కూడా ఇది మళ్ళీ ఆ రెండు ఫేడ్ అవుట్ చేస్తాయి ఈ సినిమా. బాగుంది భయ్య, బాగుంది, సూపర్ ఉంది. నాని యాక్టింగ్ బాగా చేశాడు, హార్ట్ టచింగ్ మూవీ. ఇదొక డిఫరెంట్ క్రికెట్ స్పోర్ట్స్ గురించి సపరేట్గా టాపిక్. క్రికెట్ అనేది అందరూ చూసేదే కదా సార్. ఇప్పుడు ఐపీఎల్ చూస్తలేమా, ఇది అంతే. సూపర్ ఫిల్మ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. బాగుంది, సూపర్ ఉంది, చూడొచ్చు. అంటే మొత్తం క్రికెట్ పైన కాదు సినిమా, ఏదో ట్రైలర్ చూసి మొత్తం క్రికెట్ అనుకుంటారు, లోపలికి వెళ్ళాక డిఫరెంట్ ఉంటుంది. ఫిల్మ్ బాగుంది, ఎండింగ్ కొంచెం బాగుంది, ఎండింగ్ కొంచెం సాడ్ ఎండింగ్. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. క్రికెట్ బేస్డ్ మూవీ. నానికి క్రికెట్ అంటే చాలా ఇష్టము. సో స్టార్టింగ్ అలా క్రికెట్తో స్టార్ట్ అవుతుంది. సో కొన్ని నాని పర్సనల్ రీజన్స్ వల్ల క్రికెట్ వదిలేస్తాడు ఒక 10 years వరకు. తర్వాత మళ్ళీ నాని కొడుకు కోసం మళ్ళీ క్రికెట్ టేకప్ చేస్తాడు. తర్వాత రంజీస్కి వెళ్తాడు, ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవుతాడు. లాస్ట్లో కొంచెం సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. సాంగ్స్ పరంగా అయితే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ స్టోరీతో పాటు సాంగ్స్ వచ్చేస్తుంటాయి, కానీ స్పెషల్గా ఇదే పాటలో సాంగ్స్ పెట్టాలని అయితే ఏం లేదు. హీరోయిన్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఎలా అంటే తను ఫస్ట్ మూవీ అనుకుంటాను నాకు, తెలుగులో ఫస్ట్ మూవీ అయితే చాలా బాగా చేసింది తను. ఈవెన్ తన సీన్స్ కూడా ఈవెన్ హీరోయిన్ సపరేట్గా పెట్టాలి అని కాకుండా తన ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. నాని కెరియర్లో కూడా ఒక హిట్. ఎమోషన్స్తో వస్తే నానికి మించినది ఇంకెవరు లేరు. న్యాచురల్ అంటే న్యాచురల్ స్టార్ నాని. బ్లాక్ బస్టర్ అయితే కాదు భయ్య, నేను ఒక నాని ఫ్యానే, కానీ బ్లాక్ బస్టర్ అయితే కాదు. మూవీ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్. క్రికెట్ చాలా బాగా ఆడాడు నాని. క్రికెట్ కూడా నాని ఇప్పుడు వెళ్ళొచ్చేమో ఇండియా టీంకి. అండ్ 70 days ప్రాక్టీస్ చేశాడంట కదా, అది చాలా పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు నిజంగా ఐపీఎల్ మ్యాచ్ ఇప్పుడు కూర్చొని స్టేడియంలో చూస్తామో ఇక్కడ కూడా అలానే చూసినట్టు అనిపిస్తుంది. నాని ఇంకా జీవించేశాడు, ఇంకెవరు బాగుంది సినిమా. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, లేటెస్ట్ అప్డేట్స్ subscribe IG Telugu. please follow IG Telugu. Please subscribe to IG Telugu.